హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ హ్యాపీనెస్. ఈరోజు మన ఛానల్లో ఒక హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ని నేను మీకోసం రివ్యూ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక హెయిర్ మాస్క్ గురించి మన ఛానల్లో రివ్యూ చేశాను. అదేంటంటే మమా ఎర్త్ బ్రాండ్ నుంచి ఆర్గాన్ ఆయిల్ హెయిర్ మాస్క్. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో దాని గురించి నా పూర్తి రివ్యూ, లైక్ నాకు నచ్చని విషయాలు అన్నీ షేర్ చేసుకున్నాను. సో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ప్రతిసారి మనము బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన అంత అఫోర్డ్ చేయలేము. సో అందుకే నేనేమనుకున్నానంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడితే వచ్చినంత రిజల్ట్ హోమ్ మేడ్ మాస్క్లో కూడా వస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. సో మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ చేసిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి డాండ్రఫ్ తగ్గించాలి, రెండవది హెయిర్కి మంచి నరిష్మెంట్ రావాలి, అలాగే హెయిర్ చాలా స్మూత్గా ఉండాలి, డీటాంగిల్ అవ్వాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ని ట్రై చేశాను. సో ఆల్రెడీ నా స్కాల్ప్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పే ఉన్నాను. నాకు ఆయిలీ స్కాల్ప్, ఇదంతా చాలా ఆయిలీగా ఉంటుంది. సమ్మర్ సీజన్ అయితే ఇంకా చాలా సఫకేషన్ నాకు. సో ఆయిలీనెస్ ఎక్కువ అయ్యే కొద్దీ డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, డాండ్రఫ్ ఎక్కువ అయ్యే కొద్దీ మళ్ళీ హెయిర్ ఫాల్ అనమాట. ఇట్ టెండ్స్ టు హెయిర్ ఫాల్. సో వీటన్నిటికీ ఒక చెక్ పెట్టాలంటే ఫస్ట్ ఏంటంటే మన స్కాల్ప్ అంతా ఆయిల్ లేకుండా చాలా ఫ్రీగా ఉండాలి. అలాగే మన ఏమంటారు డాండ్రఫ్ అన్నది చాలా తగ్గించుకోవాలి. డాండ్రఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే నాకు నరిష్మెంట్ అంటే ఏంటంటే, హెయిర్ అంటే డ్రై అయిపోతుంది అనమాట. సో ఈరోజు హెయిర్ వాష్ చేస్తే మళ్ళీ రేపటికి మళ్ళీ హెయిర్ ఏమైపోతుందంటే డ్రై అవుతుంది. సో అలా ఉండకూడదు. ఒక 2-3 డేస్ నాకు హెయిర్ వాష్ అయిన 2-3 డేస్కి కూడా నా హెయిర్ ఎలా ఉండాలంటే మంచిగా సాఫ్ట్గా నరిష్డ్గా ఉండాలి. సో నేను ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒక హెయిర్ మాస్క్ని నేను ట్రై చేశాను. దాన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే అసలు అది యూజ్ చేసిన తర్వాత నా రివ్యూస్ ఏంటి, ఆ హెయిర్ మాస్క్ నాకు ఎలా వర్క్ అయింది, ఇంతకు మనం బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పెడితే వచ్చే రిజల్ట్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్తో వస్తుందా లేదా, మరి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే అసలు నేను యూజ్ చేసిన హెయిర్ మాస్క్ ఏంటి, దాంట్లో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని అప్లై చేసుకునే విధానం ఏంటి, అది అప్లై చేసుకున్నాక హెయిర్ వాష్ చేశాక నా హెయిర్ ఎలా మారింది ఏంటి, మరి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
సో వీడియో చూసారు కదా, ఇక్కడ నేను వాడింది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి లెమన్, ఇంకొకటి కోకోనట్ ఆయిల్. సో మీరు ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా వేరే ఆయిల్స్ ఏదైనా మిక్స్ చేయాలా అనే డౌట్ మీకు వస్తే నాకైతే తెలియదండి. నేనైతే ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను కాబట్టి అది మాత్రమే సజెస్ట్ చేయగలను. మరి మిగిలిన ఆలివ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ నేను యూజ్ చేయలేదు, ఎప్పుడు మిక్స్ చేసింది కూడా లేదు. సో నాకైతే తెలియదు. మీరు ఒకవేళ ట్రై చేస్తామంటే ట్రై చేయండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మీ హెయిర్కి ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, దాని గురించి వీడియో అప్లోడ్ చేద్దాము. సో ఈ హెయిర్ మాస్క్ గురించి మాట్లాడాలంటే మెయిన్లీ నాకు హెయిర్ వాష్ చేశాక, అంటే ఈ హెయిర్ మాస్క్ ఓన్లీ 1 hour పెట్టుకున్నాను నేను. సో 1 hour ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక నార్మల్ షాంపూ చేశాను, నార్మల్గా కండిషన్ చేశాను, అంతకు మించి నేను ఇంకేమీ చేయలేదు. సో అదేంటంటే ఎలా ఉండిందంటే, నాకు హెయిర్ వాష్ చేసేటప్పుడు పూర్తిగా అటు డ్రైగాను లేదు, అటు స్మూత్గాను లేదు. అంటే షాంపూ వేసి వాష్ చేసేటప్పుడు నాకు అంత డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు జనరల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషన్ చేసిన తర్వాత, అంటే కంప్లీట్గా నా హెయిర్ని షాంపూ చేసి కండిషన్ చేసేసిన తర్వాత, అంటే కంప్లీట్గా షవర్ బాత్ అయిన తర్వాత నా హెయిర్ని ఇలా టచ్ చేసి చూస్తే, అంటే కొంచెం డ్రై అయిన తర్వాత టచ్ చేసి ఇలా చూస్తే ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. ఆ సాఫ్ట్నెస్ నాకు తెలిసి కోకోనట్ ఆయిల్ యొక్క కండిషనింగ్ వల్లే వచ్చి రెండోది ఏంటంటే, నేను స్కాల్ప్ అంతా కూడా మళ్ళీ బాగా చూసుకున్నాను అనమాట. అంటే సెక్షన్గా తీసుకొని మళ్ళీ నేను చూశాను. అంటే ఎక్కడైతే నాకు డాండ్రఫ్ ఉందో అక్కడ నాకు ఇచ్చింగ్నెస్ కానీ, లేదంటే మట్టి కానీ, లేదంటే ఇంకేదైనా పొక్కులాగా ఉండడం కానీ అవన్నీ ఉన్నాయా లేదా, అంటే ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసి షాంపూ చేశాక నేను ఒకసారి నా స్కాల్ప్ అంతా చెక్ చేసుకున్నాను, నాకు ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందా, ఏదైనా ఉందా లేదా అని. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. మీరు అసలు నమ్మరు, ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ తెలీదు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే సెక్షన్గా డివైడ్ చేసి చూసుకున్నప్పుడు నాకు డాండ్రఫ్ అన్నది లేదు. ఇంకోటి ఏంటంటే సఫకేషన్ తగ్గింది బాగా. అంటే ఏదో ఉక్కపోతగా ఉన్నట్టు లేకుండా నా హెయిర్ అంతా బాగా బ్రీతబుల్గా ఉందన్నమాట. రెండోది వచ్చేసి డాండ్రఫ్ అన్నది బాగా తగ్గుతుందండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు బ్రాండెడ్ హెయిర్ మాస్క్ కొనాలంటే ఇబ్బంది పడే వాళ్ళైతే, లేదా
మాకు ఇంటి అంటే డాండ్రఫ్ తగ్గడానికి ఒక బెస్ట్ రెసిపీ లేదంటే ఒక బెస్ట్ మెథడ్ ఎప్పుడైనా మనం యూజ్ చేయగలిగింది తక్కువ ప్రైస్లో అంటే డెఫినెట్గా ఇది నేను సజెస్ట్ చేస్తానండి. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మనం యాడ్ చేస్తున్నది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, లెమన్ అండ్ కోకోనట్ ఆయిల్. లెమన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. లెమన్ వచ్చేసి మన స్కాల్ప్ అంతటిని నీట్గా డీటాక్సిఫై చేస్తుంది. అలాగే డాండ్రఫ్ ఉన్న చోట కూడా లెమన్ కోకోనట్ ఆయిల్ మిక్స్చర్ ఎప్పుడైతే మనకు ఇలా స్కాల్ప్ పైన అంటుకొని బాగా తడిగా మన హెయిర్కి బాగా సోక్ అవుతుందో, ఆ ఆయిల్ బాగా మన హెయిర్ సోక్ అయినప్పుడు డాండ్రఫ్ అంతా కూడా బాగా పైకి వచ్చేస్తుంది. సో మనకేమవుతుందంటే డాండ్రఫ్ ఎప్పుడైతే మన షాంపూ చేసేటప్పుడు బాగా వెళ్ళిపోతుంది, డాండ్రఫ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. హెయిర్ అంతా చాలా స్మూత్గా ఉంది. నేనైతే అది చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఇట్ ఈస్ వెరీ స్మూత్. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాలి, అంటే ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, బహుశా మీకు ఎలాంటి ఉందో లేదో మీరు ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. ఏంటంటే కొన్ని హెయిర్ మాస్క్ నేను వేసుకున్నప్పుడు నాది యాక్చువల్లీ కర్లీ హెయిర్, వేవీ హెయిర్ అనమాట. ఇదేమవుతుందంటే చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఎందుకో మరి కొన్ని హెయిర్ మాస్క్ యూజ్ చేసినప్పుడు అయితే నా హెయిర్ చాలా స్ట్రైట్ వస్తుంది. అవి ఏంటి అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను, అంటే సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ హెయిర్ మాస్క్ వచ్చి ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ చూడండి, అస్సలు నాకైతే ఇంకా చిక్కు తీసుకోవడానికి సపరేట్గా బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. ఇలా చేతితో ఇలా అంటుంటేనే చాలా స్మూత్గా, చాలా కర్లీగా చూడండి నా కర్ల్ టెక్స్చర్. ఈ హెయిర్ మాస్క్ వేసుకున్నాక నాకు మిగతా హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు స్ట్రైట్గా అయిపోతుంది కదా నా హెయిర్, అలా అయితే అస్సలు కాలేదండి. అంటే దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేశారంటే మీ కర్ల్స్ అన్నీ ఇంకా చాలా బాగా కర్లీగా డిఫైన్డ్గా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇలా కర్ల్స్ అన్ని డిఫైన్డ్గా ఉండడము. సో అలా ఎవరన్నా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ మాస్క్ కోసం ట్రై చేయాలి, లేదా హెయిర్ మాస్క్ మనకు అఫోర్డబుల్గా ఉండాలి, మన కర్ల్స్ అన్ని స్ట్రైట్గా లేకుండా అలా డిఫైన్డ్గా కర్లీగా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. మీకు డాండ్రఫ్ లేకపోయినా కూడా మీరు ఈ హెయిర్ మాస్క్ని వీక్లీ వన్స్ ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి. ఎందుకంటే డాండ్రఫే ఉండాల్సిన అవసరం లేదండి. దీనికోసము మీ హెయిర్కి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలాంటి ఒక ప్యాక్ వేయండి. విటమిన్ సి బాగా అందుతుంది మీ హెయిర్కి. అలాగే కోకోనట్ ఆయిల్లోని ఆ స్మూత్నెస్ అంతా బాగా కండిషన్ అవుతుంది మీ హెయిర్. ఈ రెండింటి వల్ల ఏంటంటే మీ హెయిర్ గ్రోత్ అన్నది ఫాస్ట్గా వస్తుంది అనమాట. అంటే రూట్స్ దగ్గర మిగిలిపోయిన ఆ మట్టి, మసానము, ఇంకా ఏంటి చిన్న చిన్న పొక్కుల్లాగా గుల్లల్లాగా లేస్తుంటాయి, వేడి గుల్లలు లేస్తుంటాయి. సో అలాంటివన్నీ కూడా కామ్ డౌన్ అవుతాయి. సో అప్పుడు మీకు ఏంటంటే రూట్స్ దగ్గర ఎప్పుడైతే మీకు డాండ్రఫ్ అన్నది క్లియర్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ రూట్కి మీరు అందించే ప్రతి నరిష్మెంట్, అంటే మీరు అందించే ప్రతి ప్రోడక్ట్ కూడా, అంటే ఒక హెయిర్ ఆయిల్ కానివ్వండి, ఒక షాంపూ కానివ్వండి, ఒక సీరం కానివ్వండి, ఏదైనా కూడా మీకు కంప్లీట్గా రూట్స్కి బాగా అందుతుంది. మీకు ఆ రూట్స్ నుంచి మంచి నరిష్మెంట్ వస్తుంది, గ్రోత్ బాగుంటుంది. సో మీ స్కాల్ప్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండేలా చూసుకోండి. స్కాల్ప్ ఎప్పుడైతే మనకు క్లీన్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ లెంత్స్ పెరుగుతాయి, ఆల్రెడీ ఉన్న రూట్స్ కూడా బాగా దృఢంగా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి హెయిర్ ప్యాక్స్ అన్నవి మీకు డాండ్రఫ్ ఉండాలనే లేదు, లేదంటే మీకు ఏదో వాంటెడ్గా కానీ, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటేనే యూజ్ చేయాలి అన్నట్టు ఏమీ లేదండి. జస్ట్ మీరు వీక్లీ వన్స్ కానీ 3 days వన్స్ కానీ, మళ్ళీ రోజు వేసుకోవద్దండి, రోజు ఈ హెయిర్ మాస్క్ వేసుకోవద్దు. 3 days వన్స్ లేదా వన్స్ ఇన్ ఏ వీక్. మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉందనుకోండి 3 daysకి ఒకసారి యూజ్ చేయండి. మీకు డాండ్రఫ్ తక్కువ ఉందనుకోండి సో వీక్లీ వన్స్ ఒకసారి మీరు ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. మీ హెయిర్ చాలా స్మూత్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న హెయిర్కి ఒక మంచి లైఫ్ ఇస్తుంది అనమాట ఈ హెయిర్ మాస్క్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదండి. సో నాకైతే ఈ హెయిర్ మాస్క్ చాలా బాగా నచ్చింది. నేను పెద్ద పెద్ద హై అండ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ని కొనుక్కొని వాడితే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇటువంటి హోమ్ మేడ్ మాస్క్లు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కొత్తగా నేనేమి కనుక్కున్న హెయిర్ మాస్క్ కాదు, నాకు మా మమ్మీ చెప్పిన ఒక చిట్కా. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇలాంటి హెయిర్ మాస్క్, మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలాంటి హెయిర్ మాస్క్ మన పైన ఎన్నో ట్రై చేస్తుంటారు మనకు మంచి హెయిర్ గ్రోత్ ఉండాలని. సో మళ్ళీ రాను కాలం ఎలా మారిపోతుందంటే ఫ్రమ్ టెక్నికల్ టు బ్యాక్వర్డ్స్. సో
టెక్నికల్గా మనం ముందుకెళ్తున్నా కూడా కొన్ని వంటింటి చిట్కాలు అన్నవి తప్పకుండా మనం పాటించాల్సి వస్తుంది మన లైఫ్లో. సో వాటిల్లో ఇదొకటని నేను అనుకుంటున్నాను. మా మమ్మీ రెసిపీ నాకు చాలా బాగా పనిచేసింది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమన్నా మంచి హోమ్ మేడ్ రెసిపీస్ అంటున్నాను ఏంటి, సో హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇంకా ఏమన్నా మంచిగా ఉంటే, మీరు వాడినవి, మీకు బాగా మంచి బెనిఫిట్స్ ఇచ్చినవి, ఇంకా ఏదైనా నరిష్మెంట్స్ ఉన్న హెయిర్ మాస్క్ మీరు వాడింటే అవి మీ పైన ఎలా వర్క్ అయ్యాయో మీ ఎక్స్పీరియన్స్ అంతా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను కూడా ట్రై చేస్తాను. సో దట్ వీ హెల్ప్ ఈచ్ అదర్. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసిన కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకోండి. సో ఇదండి ఈ హెయిర్ మాస్క్ యొక్క నా కంప్లీట్ రివ్యూ. సో నాకైతే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, మనసుకు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పెద్దగా అప్లికేషన్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనం ఆయిల్తో మసాజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా మసాజ్ చేసుకుంటే చాలు. సో అప్లికేషన్ ఈజీ, వెరీ అఫోర్డబుల్, అలాగే చాలా తక్కువ ప్రైస్. ఇంకా చెప్పాలంటే తక్కువ ఇంగ్రీడియంట్స్. జస్ట్ ఒక 1 hour ఈ హెయిర్ మాస్క్ వేసుకోండి. అట్లీస్ట్ మీరు ఒక 1 hour వేసుకోండి, డెఫినెట్గా మీరు రిజల్ట్ చూస్తారు. అంటే డ్రైగా ఉన్న మీ హెయిర్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా, కండిషన్డ్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి తప్పకుండా. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మళ్ళీ చిన్నపిల్లలకి వేయద్దండి, చిన్నపిల్లలకి యూజ్ చేయలేదు. నేను ఎప్పుడు పిల్లలకి ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయలేదు, సో నాకైతే తెలియదు అది ఎలా ఉంటుందో. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రం యూజ్ చేయండి. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రేస్ హ్యాపీనెస్.